Welcome to my channel Learn with me Priyanka. In today's video we are discussing about divisibility rules for 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and 11. So in this video we are discussing about divisibility by 2, 3 and so on divisibility by 11. So first divisibility ante definition చూద్దాము. A number is said to be exactly divisible by another number if the remainder after division is 0. ఒక నెంబర్ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అని ఎప్పుడు చెప్తామంటే అనదర్ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిందంటే అది డివిజిబిలిటీ రూల్ని సాటిస్ఫై చేసినట్లు చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 238. సో ఇక్కడ 2ని డివైజర్ అంటాము. ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నామో ఆ నెంబర్ని డివైజర్ అంటాము. దేన్నైతే డివైడ్ చేస్తున్నామో దాన్ని డివిడెండ్ అని అంటాము. మనకి పైన వచ్చేదాన్ని ఏమో కోషియంట్ అంటాము. ఆ లాస్ట్లో వచ్చేదాన్ని రిమైండర్ అని అంటాము. ఏమంటాము? రిమైండర్. సో ఫస్ట్ ప్రాబ్లం 238 నార్మల్ డివిజన్ చేస్తున్నాము. 2 1s are 2. సో 3కి నియరెస్ట్ 2 టేబుల్లో ఉండే నెంబర్ వేస్తున్నాము. 3 - 2 1 18. 8 డౌన్కి వస్తుంది 18. 2 9s are 18. 18 - 18 0. సో 38 is exactly divisible by 2. And another example 4 8 5 6. సో ఫస్ట్ 8 సింగిల్ డిజిట్ కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ సింగిల్ డిజిటే కాబట్టి 4 2s are 8. 8 - 8 0. నెక్స్ట్ అనదర్ నెంబర్ డౌన్కి వస్తే 5. 4 1s are 4. 5 - 4 1. నెక్స్ట్ అనదర్ నెంబర్ డౌన్కి వస్తే 6 16. 4 4s are 16. 16 - 16 0. So remainder 0. Quotient 214. Here divisor is for dividend is 856. So the dividend 856 is exactly divisible by 4. Because remainder is 0. Next another example 5 divisor 96 dividend. It means 96 divided by 5 ni ala solve chestunnaamu. First 5 1s are 5. 9 - 5 4. 6 down ki vaste 46. 5 9s are 45. So 46 నుంచి 45 subtract చేస్తే 6 - 5 1. 4 - 4 0 1. So here remainder is 1 not equal to 0. So 96 is not exactly divisible by 5. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే ఏంటి, నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఇక్కడ చూద్దాము. 2 4s are 8. 9 - 8 1. సో హియర్ 2 is divisor, 9 is dividend. అంటే 2 తోటి మనం 9ని డివైడ్ చేస్తున్నాం కాబట్టి 2ను డివైజర్ అంటాము, 9ని డివిడెండ్ అంటాము. పైన వచ్చేదాన్ని సో ఇది ఏ నెంబర్స్ని మనం మల్టిప్లై చేసి వేస్తున్నామో వాటిని కోషియంట్ అని అంటాము. కింద లాస్ట్లో మనకు వచ్చేదాన్ని రిమైండర్ అంటాము. రిమైండర్ 0 అయితే డివిజిబిలిటీ రూల్ సాటిస్ఫై చేసినట్టు, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అని అంటాము. రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 కాకుండా సమ్ అదర్ నెంబర్ వచ్చిందంటే అప్పుడు మనము నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అని అంటాము. డివిజిబిలిటీ బై 2. ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 0 2 4 6 8, దట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. సో ఒక నెంబర్లో లాస్ట్ డిజిట్ అనేది అంటే 1s ప్లేస్లోని డిజిట్ 0 2 4 6 8. ఈ 5 డిజిట్స్లోని ఏదైనా ఒక డిజిట్ అయితే ఆ నెంబర్స్ అన్ని 2తో డివిజిబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 394. హియర్ వీ అబ్జర్వ్ ఇన్ 1s ప్లేస్ వీ హ్యావ్ 4. సో the last digit is 4. So the number is divisible by 2. Another example 28. Here the last digit means in 1s place we have 8. 8. If the last digit is 8, the number is divisible by 2. Another example 300. Here the last digit or 1s place digit is 0. So this number is also divisible by 2. So if the last digit of a number is 0 2 4 6 8, those numbers are divisible by 2. So this is the definition for even numbers. So even numbers ante exactly divisible by 2. It means
If the last digit of a number is 0, 2, 4, 6, 8, those numbers are also called even numbers. అర్థమైంది కదా. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 3. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 ఏంటంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఇట్ మీన్స్ ఒక నెంబర్లో గివెన్ డిజిట్స్ ఉన్న అన్ని డిజిట్స్ని సమ్ చేస్తే అంటే యాడ్ చేస్తే డిజిట్స్ అన్నిటిని వాటి వచ్చిన సమ్ము ఏదైతే ఉందో అది డివిజిబుల్ బై 3 అయితే ద టోటల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. అర్థమైంది కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్ 48. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. వీటి సమ్ చూద్దాము. 4 + 8. 4 + 8 12. 12 ఈజ్ డివిజిబుల్ బై 3. సో 48 డివిజిబుల్ బై 3. అంటే ఏం చేసాము? గివెన్ నెంబర్ 48లో 2 డిజిట్స్ ఉన్నాయి. ఆ 2 డిజిట్స్ని యాడ్ చేసాము. యాడ్ చేస్తే వచ్చిన సమ్ము డివిజిబుల్ బై 3 అయితే దట్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. మనకి 12 డివిజిబుల్ బై 3 అని తెలుసు కదా. 3 4s are 12. సో ద నెంబర్ 48 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. అనదర్ ఎగ్జాంపుల్ 603. ఇక్కడ 603ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్. 6 + 0 + 3. Now we are adding these 3 digits. 6 + 0, 6 + 3, 9. 9 is also divisible by 3. So that number 603 is also divisible by 3. Another example 2483. ఇక్కడ ఎన్ని digits ఉన్నాయి? 4 digits. We are adding 4 digits. 2 + 4 + 8 + 3. 2 + 4 6. 6 + 8 14. 14 + 3 17. ఇప్పుడు క్లియర్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 17 ఈజ్ డివిజిబుల్ బై 3 ఆర్ నాట్ డివిజిబుల్ బై 3. సో దిస్ 2483 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఇదిగో సమ్ ఆఫ్ డిజిట్స్ చేసినప్పుడు ఆ డిజిట్స్ వచ్చిన సమ్ డివిజిబుల్ బై 3 అయితే దోస్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3. ఇఫ్ నాట్ దోస్ నెంబర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 3. Another rule, divisibility by 4. So 4 కి divisibility satisfy చేయాలంటే ఏం రూల్ ఉంది? If its last 2 digits of a number is divisible by 4. సో ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్లోని లాస్ట్ 2 డిజిట్స్ మీన్స్ 1s ప్లస్ 10s ప్లేస్లో ఉన్న డిజిట్స్ డివిజిబుల్ బై 4 అయితే ఆ నెంబర్ టోటల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4 అని చెప్తాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో 136 లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఏంటిది? ఇవి 36 ఈజ్ డివిజిబుల్ బై 4 బికాస్ 4 9s are 36. సో 136 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 4. అనదర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్లయితే 20. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటివి? 20. సో 20 అంటే 20. 20 is also divisible by 4 because 4 5s are 20. So 620 is also divisible by 4. Another example for 89,708. So ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 08. 08 is nothing but 8. 8 is also divisible by 4 because 4 2s are 8. So 89,708. That given number is also divisible by 4. And another divisibility rule for 5. Divisibility by 5. 5 very simple. If the last digit of a number is 0 or 5. If the last digit of a number is 0 or 5. సో ఏదైనా ఒక నెంబర్లో లాస్ట్ డిజిట్ అంటే 1s ప్లేస్లోని డిజిట్ 0 కానీ 5 కానీ అయిందంటే ఆ నెంబర్ డివిజిబుల్ బై 5 అని చెప్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 90లో లాస్ట్ డిజిట్ అంటే 1s ప్లేస్లోని డిజిట్ ఏముంది? 0 ఉంది. సో 0 ఉంది అంటే డివిజిబుల్ బై 5. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 5 ఉంది. 5 ఉంది అంటే డివిజిబుల్ బై 5. ఈ నెంబర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత బిగ్ నెంబర్ అయినా మనం అబ్జర్వ్ చేయాల్సింది లాస్ట్ డిజిట్ అంటే 1s ప్లేస్లోని డిజిట్. సో 1s ప్లేస్లో ఏముంది? 5 ఉంది. 5 ఉంది అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5. సో 14,055 is also exactly divisible by 5. Divisibility by 6. If the number is divisible by both 2 and 3,
దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6. ఒక నెంబర్ 2 and 3 తోటి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయితే ఆటోమేటిక్గా నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుంది. ఒక నెంబర్ అబ్జర్వ్ చేసినట్లయితే 336. ఫస్ట్ ఇది 2తో డివిజిబుల్ కదా చెక్ చేద్దాము. 6 1 ప్లేస్లో 6 ఉంది కాబట్టి ఈ డిజిట్ ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో చెక్ చేయాలి కదా. 3తో చెక్ చేయాలంటే ఏంటి, సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ 3 + 3 + 6 సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ 12. 12 3తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. సో 3తో డివిజిబుల్ అవ్వాలంటే మనం ముందుగా డిస్కస్ చేసినట్లయితే గివెన్ నెంబర్లోని ఆల్ డిజిట్స్ని యాడ్ చేస్తే వచ్చిన సమ్ 3తో డివిజిబుల్ ఏంటంటే గివెన్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. మనం ఇప్పుడు ఈ నెంబర్ అబ్జర్వ్ చేసినట్లయితే 6 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అయిందని చెప్పాము. డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసి వచ్చిన సమ్ 12 కూడా 3తో డివిజిబుల్ అయింది కాబట్టి 336 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. 2 and 3 తోటి ఈ నెంబర్ డివిజిబుల్ అయింది కాబట్టి 336 అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ 5010. ఈ నెంబర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ 2తోనే చెక్ చేస్తున్నాము. 2 కొరకు for 2 we have to check in last digit. The last digit is 0. So 0 ఉంది అంటే ఆ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. సో 2 తోటి చెక్ చేసేసాము. ఇప్పుడు 3తో చెక్ చేయాలి. 3తో చెక్ చేయాలంటే ఆల్ డిజిట్స్ని యాడ్ చేయాలి. 5 + 0 + 1 + 0 అంతే కదా. 4 డిజిట్స్ ఉన్నాయి, 4 డిజిట్స్ని యాడ్ చేస్తున్నాము. 5 + 0 0, 0 + 1 6, సారీ 5 + 0 5, 5 + 1 6, 6 + 0 6. 6 వచ్చింది. 6 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3. 3 2s are 6. సో ఈ గివెన్ నెంబర్ అనేది 2 తోటి డివిజిబుల్ అయింది, 3 తోటి డివిజిబుల్ అయింది. సో 5010 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6. అనదర్ ఎగ్జాంపుల్ 1308. ఫస్ట్ 2తో చెక్ చేస్తున్నాము. 8 ఉంది. 8 ఉందంటే 2తో డివిజిబుల్ అనే కదా. సో నెక్స్ట్ 3తో చెక్ చేయడం కోసము ఆల్ డిజిట్స్ని యాడ్ చేస్తున్నాము. 1 + 3 + 0 + 8. 1 + 3 4, 4 + 0 4, 4 + 8 12. 12 అనేది 3తో ఎగ్జాక్ట్లీ డివిజిబులే కదా, బికాజ్ 3 4s 12. సో గివెన్ నెంబర్ 1308 అనేది 2 తోటి డివిజిబుల్ అయింది, 3 తోటి డివిజిబుల్ అయింది. సో దట్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 6. ఇప్పుడు మనకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్ మస్ట్ అండ్ షుడ్గా 2 and 3 2 నెంబర్స్ తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయింది అంటే ఆ నెంబర్ ఆటోమేటిక్గా 6తో డివిజిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 7. సో 7కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్గా 7కి సాల్వ్ చేసేటప్పుడు లాస్ట్ డిజిట్ మెయిన్. సో ఫార్ములా ఏంటంటే రెస్ట్ ఆఫ్ డిజిట్స్ మైనస్ 2 into లాస్ట్ డిజిట్. రెస్ట్ ఆఫ్ డిజిట్స్ మైనస్ 2 into లాస్ట్ డిజిట్ చేసినప్పుడు వచ్చే నెంబర్ అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7 అయితే దట్ గివెన్ నెంబర్ ఆల్సో ఈజ్ డివిజిబుల్ బై 7 అంటాము. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం లాస్ట్ డిజిట్ ఏందో చూద్దాము. 6 ఉంది. రెస్ట్ ఆఫ్ డిజిట్స్ అంటే 19 అంటే 19. 19 minus 2 into లాస్ట్ digit 2 into 6. 19 minus 2 6 are 12. 19 minus 12 7. So 7 is exactly divisible by 7. So 196 is also exactly divisible by 7. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. లాస్ట్ డిజిట్ ఏందో చూసుకోవాలి. ఆ రిమైనింగ్ డిజిట్స్ మైనస్ 2 into that last digit equals to మనం దాన్ని సాల్వ్ చేస్తే వచ్చే నెంబర్ ఏదైతే ఉందో అది ఒకవేళ 7తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ డివిజిబుల్ బై 7 అంటాము. ఇఫ్ నాట్ దట్ నెంబర్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7 అంటాము. ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ డిజిట్ 2 ఉంది. సో రెస్ట్ ఆఫ్ డిజిట్స్ 39 minus 2 into 2. 39 minus 4. 39 minus 4 35. 35 is also exactly divisible by 7 because 7 5s are 35. So 392 is also exactly divisible by 7. Next another example 1484. Last digit వచ్చేసి 4. Rest of digits అంటే 148 minus 2 into 4. Last digit ఏంది 4. So 148 minus 8. 148 minus 8 140. 140 is exactly divisible by 7 because 27s are 140.
27s 140. So this number is exactly divisible by 4, so that the total number 1484 is also exactly divisible by 7. ఈ విధంగా మనం 7 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తాం. ఎలాగంటే రెస్ట్ ఆఫ్ డిజిట్స్ -2 ఇంటూ లాస్ట్ డిజిట్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో అది డివిజిబుల్ బై 7 అయితే ద టోటల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 7. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 8. 8 కి చెక్ చేసేటప్పుడు ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇట్స్ లాస్ట్ 3 డిజిట్స్ ఇస్ డివిజిబుల్ బై 8 దట్ నెంబర్ ఇస్ ఆల్సో డివిజిబుల్ బై 8. 8 అప్పుడు మనం లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేయాలి. ఆ లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ బై 8 అయితే ద గివెన్ నెంబర్ ఇస్ ఆల్సో డివిజిబుల్ బై 8. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్లో 064 is nothing but 64. 64 is exactly divisible by 8 because 8 8s 64. So 3064 is also divisible by 8. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 1120. ఇక లాస్ట్ 3 డిజిట్స్ లో ఏముంది 120 ఉంది. 120 is exactly divisible by 8 because 8 15s 15 8s are 120. ఇఫ్ యు మనకి ఇలా తెలియలేదనుకోండి నార్మల్ గా ఇలా డివిజన్ చేసుకోవచ్చు. 8 1s are 8, 4 40, 8 5s are 40 అలాగా. అప్పుడు ఇక్కడ మనకి క్వశ్చన్ 15 వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. సో 120 is exactly divisible by 8. So 1120 is exactly divisible by 8. Next another example 50,408. లాస్ట్ 3 డిజిట్స్ కదా మనం 8 డివిజిబిలిటీలో చెక్ చేయాల్సింది. 408 అంటే 408. 408 is exactly divisible by 8. ఇఫ్ మనకు తెలియలేదనుకోండి చెక్ చేసుకుందాము. 8 5s are 40, 0 8, 8 1s are 8 0. రిమైండర్ 0 వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అని. సో 408 is exactly divisible by 8, so that 50,408 is exactly divisible by 8. సో 8 కి డివిజిబిలిటీ రూల్ అర్థమైంది కదా. లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేయాలి. ఆ 3 డిజిట్స్ తో ఫామ్ అయిన నెంబరు డివిజిబుల్ బై 8 అయితే ద టోటల్ గివెన్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 8 అవుతుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 9. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ లాస్ట్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 9. సో ఇది సేమ్ 3 లాగానే గివెన్ నెంబర్ లో ఉన్న ఆల్ డిజిట్స్ ని సమ్ చేస్తే వచ్చే నెంబర్ డివిజిబుల్ బై 9 అయితే ద గివెన్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 9 అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 108 గివెన్ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 డిజిట్స్ ఉన్నాయి. 1 + 0 + 8, 1 + 0 1 + 8 9. 9 is exactly divisible by 9. So 108 is divisible by 9. Another example 954. 9 + 5 + 4, 9 + 5 14, 14 + 4 18. 18 is also exactly divisible by 9. So 954 is exactly divisible by 9. Another example 8028. How many digits we have? 4 digits. So we are adding those 4 digits. 8 + 0 + 2 + 8. 8 + 0 8, 8 + 2 10, 10 + 8 18. 18 is exactly divisible by 9 because 9 2s are 18. So the given number 8028 is also exactly divisible by 9. So 9 ki divisibility rule enti sum of its last, so not last digits, sum of its digits is divisible by 9, then the given number is also divisible by 9. Now divisibility by 10. If the last digit of a number is 0, then that number is divisible by 10. Very simple. Last digit అంటే వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ 0 అయితే ఆల్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 10. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 200 లాస్ట్ డిజిట్ 0, 5030 లాస్ట్ డిజిట్ 0, 18090 లాస్ట్ డిజిట్ 0. So these 3 numbers are divisible by 10 because the ones place digit in every number is 0. Next divisibility by 11. ఇది కొంచెం డిఫరెంట్. 7 కూడా కొంచెం డిఫరెంట్, ఇది మరీ డిఫరెంట్. డివిజిబిలిటీ బై 11 సాల్వ్ చేయాలంటే గివెన్ నెంబర్ లో ఆడ్ ప్లేసెస్ ఉన్న డిజిట్స్ ఏంటియో ఈవెన్ ప్లేస్లలో ఉన్న డిజిట్స్ ఏంటివో తెలుసుకోవాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్ ని సాల్వ్ చేస్తే వచ్చే నెంబర్ 0 అయినా ఆర్ ఆ నెంబర్ అనేది డివిజిబుల్ బై 11 అయినా దట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 11 అంటాము. ఇది సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ ఫస్ట్ రాయాల్సిన అవసరం లేదు. సమ్ ఆఫ్ డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్
డిజిట్ సెట్ ఆడ్ ప్లేసెస్ చేసిన వచ్చే నెంబర్ 0 ఆర్ డివిజబుల్ బై 11 అయితే దట్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 11. సో ఫస్ట్ ఆడ్ ప్లేసెస్ అంటే 1 థర్డ్ ప్లేసెస్లో ఉన్నాయి. ఎటు సైడ్ నుంచి చూడొచ్చు, రైట్ ఆర్ లెఫ్ట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే మనకు క్లియర్గా ఉంటుంది. 616 6 ఇవి రెండు 1 థర్డ్ ప్లేస్లో ఉంది అనుకుందాము. సో అవి ఆడ్ ప్లేసెస్లో ఉన్నాయి అనుకుంటే 6 + 6 సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేస్లో ఒక డిజిటే ఉంది కాబట్టి అది కూడా 1. సో రాసాము 6 + 6 12 మైనస్ 1 11 is exactly divisible by 11. So 616 is exactly divisible by 11. ఇప్పుడు అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్లో 1 1 ఉన్నాయి అనుకుంటే సో 1 + 1 మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్లో డిజిట్స్ 2 + 0 1 + 1 2 2 + 0 2 2 - 2 0. సో 0 అయింది కదా. సో 0 అయిందంటే డివిజబుల్ బై 11. నెక్స్ట్ 53,152. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అంటే ఆడ్ ప్లేసెస్లో ఏమున్నాయి 5 1 2 ఉంది. సో ఫస్ట్ వీఆర్ యాడింగ్ 5 + 1 + 2 మైనస్ ఈవెన్ ప్లేసెస్లో 3 5 ఉన్నాయి 3 5. సో ఇప్పుడు సమ్ చేస్తున్నాము 5 + 1 6 6 + 2 8 8 మైనస్ 3 + 5 8 8 - 8 0 0 అయింది అంటే divisible by 11. So 53,152 is also exactly divisible by 11. ఎలా చెప్పాము సమ్ ఆఫ్ డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్ మనం సాల్వ్ చేసినప్పుడు అది ఐదర్ 0 ఆర్ డివిజబుల్ బై 11 అయితే ఆ నెంబర్ అనేది డివిజబిలిటీ రూల్ని 11 డివిజబిలిటీ రూల్ని సాటిస్ఫై చేసినట్టు. అప్పుడు మనం ఆ నెంబర్ని ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 11 అని చెప్తాము. సో ఇప్పుడు మనం ఇంతవరకు మనము డివిజబిలిటీ రూల్స్ ఫర్ 2 3 4 5 6 7 8 9 10 and 11 వరకు చూసాము. ఇప్పుడు ఒక గివెన్ నెంబర్ని తీసుకొని ఈ నెంబర్కి మనము ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ప్రతి డివిజబిలిటీ రూల్తో చెక్ చేస్తున్నాము ఒకటే నెంబర్ని. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ 2 కోసం ఏమని చెక్ చేస్తాము లాస్ట్ డిజిట్ని చూడాలి. అది 2 ఉంది. సో 0 2 4 6 8 ఇలాంటి డిజిట్స్ లాస్ట్ డిజిట్ అంటే 1st ప్లేస్లో ఉంటే అది డివిజబుల్ బై 2నే. సో యాజ్ దట్ నెంబర్ ఇస్ డివిజబుల్ బై 2. డివిజబుల్ బై 3 చెక్ చేయాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలి 4 + 8 + 4 + 2. సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజబుల్ బై 3 అయితే దట్ నెంబర్ ఇస్ ఆల్సో డివిజబుల్ బై 3. 4 + 8 12 12 + 4 16 16 + 2 18. So 18 is divisible by 3. So that number 4842 is also divisible by 3. నెక్స్ట్ డివిజబిలిటీ బై 4 చెక్ చేసేటప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ చూడాలి. ఇక్కడ డిజిట్ 2 కాబట్టి డివిజబిలిటీ బై 2 చెప్పాము. లాస్ట్ 2 డిజిట్స్ చూసామంటే 42 లాస్ట్ 2 డిజిట్స్ ఇవి 42 is not divisible by 4. So that number is not divisible by 4. నెక్స్ట్ డివిజబిలిటీ బై 5 అవ్వాలంటే ఐదర్ 1st ప్లేస్ ఇక్కడ మనకి 2 ఉంది. అది ఐదర్ 0 ఆర్ 5 అయితేనే అది డివిజబిలిటీ బై 5 అని చెప్తాం. కాదు కదా. సో ఇది నాట్ డివిజబుల్ బై 5. సో దట్ నెంబర్ ఇస్ ఆల్సో నాట్ డివిజబుల్ బై 5. డివిజబుల్ బై 6 అవ్వాలంటే అది 2 తోటి 3 తోటి మనకి డివిజబుల్ అయితే ఆ నెంబర్ 6తో డివిజబుల్ అని చెప్తాము. సో 2 తోటి 3 తోటి మనం ముందుగా చెక్ చేసి ఉన్నాం కదా. సో రెండింటితో డివిజబుల్ అయింది కాబట్టి దట్ నెంబర్ 4842 is also divisible by 6. నెక్స్ట్ డివిజబుల్ బై 7 అంటే రెస్ట్ ఆఫ్ డిజిట్స్ మైనస్ 2 ఇంటూ లాస్ట్ డిజిట్ కదా. లాస్ట్ డిజిట్ ఏముంది 2. సో 484 మైనస్ 2 ఇంటూ 2. సో 484 మైనస్ 480. మనం ఇప్పుడు చెక్ చేసినట్లయితే 480 is not exactly divisible by 7. And then 4842 is not divisible by 7. If you want to check this like division. So we get remainder as something not 0. So that number is not divisible by 7. So the given number is also not divisible by 7. Now we are checking for divisible by 8. So 8 ki last 3 digits consider cheyali. Ee 3 digits anevi 842. Ee 3 digits anevi 8 tho divisible aithe aa given number anedi 8 tho divisible avutundi. If we check it is not divisible by 8. So that number 4842 is not divisible by 8. Now we are checking for 9. 9 ki enti sum of digits cheyali 4 + 8 + 4 + 2.
we get 18. 18 is divisible by 9. So the given number 4842 is also divisible by 9. Now we are checking for 10. 10 kavalante last digit, ones place one digit 0 aitene avutundi. So ikkada 0 na kaadu. So that number is not divisible by 10. 11th అవ్వాలంటే sum of digits at odd places minus sum of digits at even places. Odd places లో 4 plus 4 ఉంది, minus even places లో 8 into 2 ఉంది. 4 plus 4 8 minus 8 plus 2 10 minus 2. ఇది minus 2 అనేది not 0, not exactly divisible by 11. Not 0, not exactly divisible by 11. So the given number 4842 is not exactly divisible by 11. So ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే given number only 2, 3, 6 and 9 తోనే ఎగ్జాక్ట్లీ డివిజిబిలిటీ అయింది. సో మీకు ఈ డివిజిబిలిటీ రూల్స్ క్లియర్గానే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెర్న్ విత్ మీ ప్రియా.